హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన వీడియోలో పైనాపిల్ కూల్ కేక్ అండి. ఇది చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుందండి. బర్త్డేస్కి కానీ సెలబ్రేషన్స్కి మనము ఈ కూల్ కేక్ని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల మీకు ఇది ఈజీగా అర్థమైపోయి మీరు ఇంట్లో కూడా దీనిని పర్ఫెక్ట్గా చేసేసుకోగలరు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. ఇందులో మనం చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న పైనాపిల్ ముక్కల్ని వేసుకోండి. నేను 1/3 కప్ పైనాపిల్ ముక్కలను తీసుకున్నానండి. ఇందులో 1/2 కప్పు చక్కెర వేసుకోవాలండి. తర్వాత 1/2 కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ పైనాపిల్ ముక్కలన్నీ ఉడికేంతలోపు మనం పక్కన వేరే కప్ తీసుకొని అందులో పాలు అండి. నేను 1 కప్ పాలను తీసుకుంటున్నాను. ఈ 1 కప్ పాలలో 1 స్పూన్ వెనిగర్ తీసుకుంటున్నానండి. వెనిగర్ని వేసుకొని ఇది 10 నిమిషాలు, కేక్ చేసుకునే 10 నిమిషాల ముందు దీనిని పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత ఈ పైనాపిల్ ముక్కలన్నీ ఇందులో ఉడికిపోయాయి కదండి. ఇలా కొంచెం ఉడికిపోతే సరిపోతుందండి. ఇలా ఉడికిన ముక్కలన్నీ చల్లారనిద్దామండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. అంతవరకు మనం కేక్ ట్రేకి ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు ఇలాంటి ఒక బౌల్ ఉంటే కేక్ బౌల్ తీసుకోండి. దీనికి కొంచెం ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కేక్ ప్యాన్కి అంతా ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మైదా ఫ్లోర్ అండి, లేదంటే వీట్ ఫ్లోర్ అయినా ఓకేనండి. ఇలా కొంచెం పౌడర్ ఇలా చల్లుకొని ఇలా డస్టింగ్ చేసుకోండి. ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పైనాపిల్ ముక్కలన్నీ చల్లారిపోయాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. వీటిని మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఉడికిపోయిన పైనాపిల్ ముక్కలన్నింటినీ మనం ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా, దీనిని పక్కన పెట్టుకోండి. తర్వాత మనకి ఈ షుగర్ సిరప్ ఉంది కదా ఫ్రెండ్స్, దీనిని ఒక చిన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం దీనికి సపరేట్గా షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా మనకు ఈజీగా రెడీ అయిపోతుంది. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1/2 కప్పు ఆయిల్ అండి, రిఫైన్డ్ ఆయిల్ అంటే వంట నూనె, సన్ఫ్లవర్ ఆయిల్ ఇలాంటివన్నమాట. తర్వాత ఇందులో 1/2 కప్ చక్కెరకి మనకు ఫుల్ కప్ చక్కెర పౌడర్ వస్తుందండి. నేను చక్కెరను మిక్సీ పట్టుకొని తీసుకున్నాను. మనం ముందుగా వెనిగర్ కలుపుకున్న పాలని ఇందులో వేసుకోవాలి. ఇక్కడ మీరు దీనికి బదులు పెరుగు కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఫుల్ కప్ పెరుగుని తీసుకోవాలి. ఇప్పుడు ఈ చక్కెర పౌడర్ అంతా ఇందులో కలిసే విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ మీ దగ్గర ఇది అవైలబుల్లో లేకపోతే మీరు స్పూన్తో అయినా కలుపుకోవచ్చండి. ఇలా విస్కర్తో అంతా కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్. మొత్తం చక్కెర అంతా ఇందులో కరిగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఒక స్ట్రెయినర్ని పెట్టుకోండి. ఇందులో 1.5 కప్పు మైదా పిండి వేసుకోవాలండి. మన కేక్కి మైదా పిండి అయితేనే బాగుంటుంది. ఇప్పుడు దీనిని అంతా జల్లించుకోవాలి. తర్వాత ఇందులో బేకింగ్ పౌడర్ అండి, నేను బేకింగ్ సోడాని వాడుతున్నాను. బేకింగ్ సోడా 1 స్పూను, బేకింగ్ పౌడర్ 1 స్పూన్ని వేసుకుంటున్నాను. నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఈ విధంగా వేసుకోవాలండి. ఇప్పుడు దీనిని అంతా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం అనేది కేక్లో ఇంపార్టెంట్ అండి. ఇలా చేయడం వల్ల మన కేక్ అనేది స్పాంజీగా వస్తుంది. వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుందండి. ఇది ఫ్లేవర్ కోసం. ఒకవేళ మీ దగ్గర ఇది అవైలబుల్లో లేకపోతే మీరు ఇక్కడ ఏలకుల పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చండి. ఈ మిశ్రమాన్ని అంతా మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకు కేక్ అనేది స్పాంజీగా వస్తుందన్నమాట. అంటే బాగుంటుంది కేకు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని అంతా. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మొత్తం ఈ మిశ్రమాన్ని అంతా ఇలా కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పైనాపిల్
ఇందులో 1 స్పూన్ వేసుకుంటున్నానండి. ఇది ఇలా వేయడం వల్ల మనకు పైనాపిల్ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది, టేస్టీగా ఉంటుందండి. ఇలా వేసుకొని మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మళ్ళీ కలుపుకుంటున్నాను. మనకు ఇప్పుడు కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీనిని కేక్ మోల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా కేక్ బ్యాటర్ అంతా తీసుకున్న తర్వాత మనం ఈ కేక్ ట్రేని ఇలా 3-4 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల మనకి ఎయిర్ బబుల్స్ ఏం లేకుండా కేక్ అనేది స్పాంజీగా వస్తుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గడసరి బౌల్ను పెట్టుకోండి. అందులో మనం స్టాండ్నైనా లేదంటే బౌల్ ఉంటే బౌల్ అయినా దానిని రివర్స్గా పెట్టుకోవచ్చు. గిన్నె ఉంటే గిన్నెనైనా కూడా మనం రివర్స్గా పెట్టుకొని దీనిని అంతా వేడి అవ్వనివ్వాలండి హై ఫ్లేమ్లో. ఇది వేడెక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ మిశ్రమాన్ని ఇందులో పెట్టుకొని ఒక 45 మినిట్స్ దాకా మనం కేక్ మొత్తం మనకి రెడీ అయ్యేంత వరకు మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో మంటని పెట్టుకొని మూత పెట్టుకోవాలండి. మనకు కేక్ అనేది రెడీ అయ్యేంత వరకు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పైనాపిల్ మిశ్రమం ఉంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దీనిని మనం బాయిల్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో ఈ పైనాపిల్ మిశ్రమాన్ని అంతా జల్లించుకోవాలండి, మనం వడకట్టుకోవాలి. ఇందులో పిప్పంతా ఇలా బయటకు వచ్చేంత వరకు ఇలా మనము దీనిని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వడకట్టుకోవాలండి. మనం దీనికి కావాల్సిన ఈ మిశ్రమం రెడీ అయిపోయిన తర్వాత ఈ పిప్పి అంతా మనకు ఎక్కడ యూజ్ కాదండి, దీనిని బయట పడేయడమే. ఇలా అంతా రెడీ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలండి. దీనిని అంతా ఎక్కడ ఉండలు లేకుండా మనం తొందరగా కలుపుకోవాలండి. మంటను చిన్నగా పెట్టుకొని కలుపుకోవాలి. ఇక్కడ మనం కార్న్ ఫ్లోర్కి బదులుగా మైదా పిండిని కూడా 1 స్పూన్ యూజ్ చేసుకోవచ్చు అండి. చూడండి ఫ్రెండ్స్, మనకు కార్న్ ఫ్లోర్ అంతా కలిసిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిని మంటను చిన్నగా పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనించుకోవాలండి. ఇలా మనకు దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా వస్తే సరిపోతుందండి. మనకు ఎక్కువగా ఉడికితే కూడా ఇది మళ్ళీ చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది. తర్వాత ఇందులో కొంచెం అంటే కొంచెం చాలా తక్కువ కలర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమేనండి. ఇలా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి దీనిని. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. చూడండి, మనకు కేక్ రెడీ అయిపోయిందో లేదో చూడడానికి నేను ఒక స్పూన్తో చూస్తున్నాను. చూడండి, మనకు ఎక్కడ మెత్తగా లేదు కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని చల్లారనిద్దాం. ఇప్పుడు మనం కేక్ కావాల్సిన విప్పింగ్ క్రీమ్ని రెడీ చేసుకుందాం. నేను విప్పింగ్ క్రీమ్ని కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేయడం ఎలానో వీడియో చేశాను కదా ఫ్రెండ్స్, దానిని నేను డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. చాలా ఈజీగా ఇంట్లోనే విప్పింగ్ క్రీమ్ని రెడీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీనిని ఫ్రిడ్జ్లో నుంచి తీసానండి నేను. ఇందులో 1 స్పూన్ పాలను వేసుకుంటూ కలుపుకుంటున్నాను. ఇలా కొంచెం కొంచెం పాలను యాడ్ చేసుకుంటూ మనం దీనిని రెడీ చేసుకోవాలి. ఈ మిక్సీ బౌల్ సరిపోలేదు కాబట్టి మనం కొంచెం పెద్దగా ఉన్న మిక్సీ బౌల్ తీసుకొని ఇందులో 1 స్పూన్ అలా పాలు యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి. నేను కాచి చల్లార్చిన పాలు, ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలని యూజ్ చేశానండి. అవైతే మనకి విప్పింగ్ క్రీమ్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా విస్కర్తో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో మళ్ళీ పాలను యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలండి. మన దగ్గర బ్లెండర్ ఉంటే ఇంకా ఈజీగా అయిపోతుందండి ఈ ప్రాసెస్ అంతా. విప్పింగ్ క్రీమ్ అనేది ఈజీగా తొందరగా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులో 2 చుక్కలు వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత మనకు విప్పింగ్ క్రీమ్ అనేది రెడీ అయిపోయిందో లేదో తెలియడానికి ఇలా బౌల్ని వెనుక కంటే మనకు జారకుండా ఉంటే మనకు విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత మనకు కేక్ అనేది చల్లారిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మనం ఇలా ఒక ప్లేట్ తీసుకొని దానికి ఇలా వెనుక సైడ్ పెట్టేసుకొని బౌల్ని ఒకసారి ఇలా ట్యాప్ చేస్తే సరిపోతుందని మనకు ఈజీగా కేక్ అనేది వచ్చేస్తుంది చల్లారిన తర్వాత. ఫ్రెండ్స్ చూడండి ఎంత స్పాంజీగా ఈజీగా వచ్చేసిందో కేకు. చూడడానికి చాలా బాగుంది కదా అండి.
ఫ్రెండ్స్, ఇలా కేకు రెడీ అయిపోయిన తర్వాత దీనిని మనం 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుందాం. అంటే మిడిల్లోకి కట్ చేసుకుందాం. ఇలా నైఫ్తో కట్ చేసుకుందాం, లేదంటే మనకు థ్రెడ్తో కూడా ఇలా కట్ చేసుకోవచ్చు ఈజీగా. చూడండి ఫ్రెండ్స్, నేను నైఫ్తో కట్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఇదే ప్లేట్లో కింద కొంచెం విప్పింగ్ క్రీమ్ పెట్టుకోవాలండి. ఇలా విప్పింగ్ క్రీమ్ పెట్టుకోవడం వల్ల మనకు కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇలా విప్పింగ్ క్రీమ్ అంతా కింద కొంచెం ప్లేట్కి పెట్టేసుకొని మనం హాఫ్ కేక్ని దీనిపై పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఈ విధంగా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి షుగర్ సిరప్ని యాడ్ చేసుకోవాలి. ఇలా బ్రష్తో యాడ్ చేసుకోవాలి. తర్వాత విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. ఇలా విప్పింగ్ క్రీమ్ని అంతా అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ హాఫ్ పార్ట్ ఉంది కదండి కేకు, ఇలా హాఫ్ పార్ట్ని పెట్టుకోవాలి. మనం దీనిని 3 లేయర్స్ లాగా కూడా కట్ చేసుకోవచ్చండి. ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ షుగర్ సిరప్ని అంతా దీనికి అప్లై చేసుకోవాలి. షుగర్ సిరప్ అనేది కొంచెం కొంచెంగా ఇలా మెల్లిగా అప్లై చేసుకుంటే మనకు కేక్ అనేది షుగర్ సిరప్ అంతా ఇలా పీల్చుకుంటూ ఉంటుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ మనం విప్పింగ్ క్రీమ్ని దీనికంతా అప్లై చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అప్లై చేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేను అంతా విప్పింగ్ క్రీమ్ అంతా అప్లై చేశానండి కేక్కి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పైనాపిల్ ఉంది కదండి, ఈ పైనాపిల్ జ్యూస్ని అంతా దీనిపై ఇలా వేసుకోవాలండి. ఈజీగా అండ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది పైనాపిల్ కేక్ అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇలా పైనాపిల్ ఫ్లేవర్ అంతా దీనిపై ఇలా అప్లై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కొంచెం స్లోగా చేసుకోవాలండి. మెల్లిగా ఈ పైనాపిల్ మొత్తం ఇలా అప్లై చేసుకోవాలండి కేక్ అంతా. మనం ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా అంతా అప్లై చేసుకున్న తర్వాత మన దగ్గర చెర్రీలు ఉంటాయి కదండి, ఈ చెర్రీస్తో ఇలా డెకరేట్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా మనకి పైనాపిల్ కూల్ కేక్ రెడీ అయిపోయింది కదా. మీకు నా వీడియో నచ్చింది కదా ఫ్రెండ్స్, అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.